'విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఎలా ఉందంటే, సినిమా అయితే యావరేజ్ భయ్యా. ఇంకా సినిమా కథ విషయానికి వచ్చేస్తే, జీవితంలో ఎలాగైనా పైకి ఎదగాలి అనే ధ్యేయంతో సులభ మార్గాలు ఎంచుకునే యువకుడు లంకలరత్న అదే మన విశ్వక్సేన్ కొవ్వూరు ఎమ్మెల్యే వద్ద చేరి తిన్న చోటే గోతులు తవ్వి అసోసియేషన్ పార్టీ పెద్ద సహాయంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాడు. ఎమ్మెల్యేగా గెలిచిన రత్న తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు, అందువల్ల ఏం నష్టపోయాడు అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమా చూడాల్సి ఉంటుంది. విశ్వక్సేన్ గోదావరి యాసను స్పష్టంగా పలకలేకపోయాడు కానీ రత్న అనే పాత్రలో జీవించేశాడు. ఆ పాత్రలో ఉన్న చీకటి కోణాన్ని తన నటనతో బాగా ఎలివేట్ చేశాడు. కొన్ని ఫ్రేమ్స్లో మరీ నిండుగా గుండ్రంగా కనిపించిన పాత్ర బిహేవియర్కి సరిపోయింది. ఆ యాస విషయంలో ఇంకాస్త కష్టపడి ఉంటే మాత్రం రత్న అనే పాత్ర విశ్వక్సేన్ కెరియర్లో నిలబడిపోయేది. ఇంకా అంజలి ఈ సినిమాలో మంచి బరువైన పాత్రలో కనిపించింది. వేశ్య పాత్ర కదా అని ఎక్కడా కూడా తక్కువ చేసి చూపించలేదు. ఆమె తన నటనతో హుందాతనం తీసుకొచ్చి క్యారెక్టర్ను ఎలివేట్ చేసింది. ఇంకా నేహా శెట్టి పాత్రకు మంచి ఎలివేషన్ ఉంది. కానీ ఆ పాత్రను తన స్క్రీన్ ప్రెజెన్స్తో మేనేజ్ చేయలేకపోయింది. కీలకమైన సన్నివేశాల్లో కూడా తేలిపోయింది. అందువల్ల సదరు సన్నివేశాలు సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇంకా హైపరాది, పమ్మి సాయి కామెడీ పండించడానికి కాస్త ప్రయత్నించారు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా హైపరాది సింగిల్ లైన్ పంచులు పెద్దగా పేలలేదు. గోపరాజు రమణ, నాజర్, సాయి కుమార్ తదితరులు తన సీనియారిటీని ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా ఈ సినిమా డైరెక్టర్ కృష్ణ చైతన్య తన దర్శకత్వ ప్రతిభను రాతకు మాత్రమే పరిమితం చేశాడు. అది కూడా ఫస్ట్ హాఫ్ వరకే. సెకండ్ హాఫ్ గోదావరి పరువళ్లలో కొట్టుకుపోయింది. ఫస్ట్ హాఫ్లో చాలా కీలక సన్నివేశమైన రత్న ఎమ్మెల్యే ఇంట్లో కుర్చీ లాక్కొని కూర్చునే సన్నివేశం రాసుకున్న విధానం బాగున్నా కూడా దాన్ని తీసిన విధానం అయితే ఆకట్టుకోలేకపోయింది. ఇంకా మూవీ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో రత్న డౌన్ఫాల్ను చూపించిన విధానం, కత్తి కట్టడం అనే ఆచారాన్ని ఎలివేట్ చేయడం కోసం రాసుకున్న ట్విస్ట్లు, మంచి బిల్డప్ ఇచ్చిన జూనియర్ విలన్ క్యారెక్టర్ ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాకు ఇవే పెద్ద మైనస్గా నిలిచాయి. ఈ సినిమా మాస్ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.25 మాత్రమే. గమ్ గమ్ గణేష సినిమా ఎలా ఉందంటే అంతగా ఏమీ లేదు భయ్య, యావరేజ్ అంతే. ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది. సెకండ్ హాఫ్ అన్ని ఈవెంట్స్ని లింకప్ చేసేసి ఏదో ఎండింగ్ ఇవ్వాలి అంటే ఇచ్చేశారు అన్నట్లుగా అనిపించింది. అక్కడక్కడ కామెడీ సీన్స్ ఉంటాయే తప్ప మూవీలో అయితే ఏమీ లేదు భయ్య. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చిన స్వామిరారా సినిమా గుర్తొచ్చింది నాకైతే. అందులో కూడా స్టోరీ వినాయకుడి చుట్టే కదా తిరిగేది. సేమ్ అదే టెంప్లెట్ తీసుకొని మూవీని తీశారు. ఇంకా కథ విషయానికి వచ్చేస్తే హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దొంగలు. ఎప్పుడూ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళిద్దరూ ఒక పెద్ద దొంగతనం చేయడానికి వెళ్తారు. దానికి వినాయకుడికి సంబంధం ఏంటి, వీళ్ళు వేరే వాళ్ళకు తెలియకుండా వాళ్ళ డబ్బును ఎలా దొంగతనం చేశారు, లాస్ట్కి వినాయకుడి చెల్లని దీవెనలు ఎవరి వైపు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. డైరెక్టర్ ఒక ట్విస్ట్కి ఇంకో ట్విస్ట్కి లింక్ ఏంటి అన్నట్లు రాసేసుకున్నారు. ఇది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదనిపించింది. ఫస్ట్ హాఫ్ స్టోరీ బాగానే ముందుకు వెళ్తుంది. లవ్ స్టోరీ, దొంగతనాలు అన్నీ బాగానే ఉంటాయి. కానీ మూవీ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయినప్పటికీ తర్వాత ఇంటర్వెల్కి ఒక ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ మనకు ముందే అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. ఇక్కడ డైరెక్టర్ ఏం చేశాడంటే కొత్త ట్విస్ట్ కోసం కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు లాస్ట్కి అందరూ కలిసి ఒక ఊబిలో చిక్కుకుంటారు అని సెకండ్ హాఫ్లో చూపించారు. సినిమా ఎండింగ్ ఈజీగా తెలిసిపోతుంది. మనకి ఈజీగా అర్థమైపోతుంది సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. ఆనంద్ దేవరకొండ తన రోల్కి న్యాయం చేశాడు. జబర్దస్త్ ఇమాన్యుయల్ కూడా డిడ్ ఏ డీసెంట్ జాబ్. హీరోయిన్స్ యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.25 మాత్రమే. కార్తికేయ భజే వాయువేగం సినిమా ఎలా ఉందంటే సినిమా అయితే చాలా బాగుంది భయ్య. స్టోరీ విషయానికి వచ్చేస్తే క్రికెటర్ అవుదామనే ఆశయంతో వెంకట్ సిటీకి వస్తాడు. తన ఆశయం నెరవేరకపోగా దారుణంగా మోసపోయి ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుంటాడు. అటు తండ్రికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు లేక దిక్కుతోచని స్థితిలో కూరుకుపోతాడు వెంకట్. తను ఈ స్థితికి చేరుకోవడానికి కారణం డేవిడ్ అని తెలుసుకొని అతని కాస్ట్లీ కార్ని కొట్టేస్తాడు. కట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వెంకట్ వెంట పడుతుంది. అసలు డేవిడ్ కార్లో ఏముంది, ఎందుకని పోలీసులు వెంకట్ని తరుముతున్నారు, వెంకట్ తన తండ్రిని బతికించుకోగలడా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో కార్తికేయ యాక్టింగ్ అయితే చాలా బాగుంది భయ్య. యాక్షన్ బ్లాక్స్ అండ్ రేసింగ్ సీక్వెన్సెస్ యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఐశ్వర్య మీనన్ మూవీకి బాగా గ్లామర్ యాడ్ చేసింది కానీ ఎమోషన్ సీన్స్లో ఆమె ఎక్స్ప్రెషన్ ఏమిటి అనేది అర్థం కాదు. రాహుల్ టైసన్ మంచి ఇంటెన్స్తో ఉన్న క్యారెక్టర్లో తనని తను
ప్రూవ్ చేసుకున్నాడు. రవిశంకర్ ఎప్పటిలాగే తన క్యారెక్టర్ అలాగే గాత్రంతో అలరించాడు. ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు సూపర్ హిట్గా నిలుస్తాయి. బజే వాయువేగం సినిమా కూడా అలాంటిదే. ఇంకా ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 2.75. బుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది భయ్య. ఇదైతే మన కల్కి మూవీ హీరో అయిన భైరవ అండ్ తన పార్ట్నర్ బుజ్జి గురించి ఒక స్నీక్ పీక్ అంటే ఒక ప్రివ్యూ లాగా తీసిన సిరీస్ ఇది. అసలు భైరవ అండ్ బుజ్జి ఎవరు, ఏం పని చేసేవాళ్ళు, వాళ్ళ మోటివ్స్ అండ్ గోల్స్ ఏంటి, అసలు వాళ్ళ పాత్స్ అనేవి ఎలా క్రాస్ అయ్యి ఒకళ్ళకి ఒకళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఈ 2 ఎపిసోడ్స్లో చూపించారు. ఈ సిరీస్ వరల్డ్ ఆఫ్ కల్కికి ఒక ఇంట్రడక్షన్లా అన్నమాట. ఈ ఎపిసోడ్స్ కల్కి కంటే 2 ఇయర్స్ బ్యాక్ అంటే 2896లో జరిగే స్టోరీ ఇది. భైరవ అండ్ బుజ్జీలు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా కలుసుకున్నారు అనేది ఫస్ట్ ఎపిసోడ్లో చూపిస్తే, స్ట్రేంజర్స్లా కలిసిన వాళ్ళు పార్ట్నర్స్గా ఎలా అయ్యారు అనేది సెకండ్ ఎపిసోడ్లో చూపించారు. మన హీరో క్యారెక్టర్ ఆరిజిన్స్ని, క్యారెక్టర్ పర్పస్ని చాలా బాగా చూపించారు. ప్రభాస్ టైమింగ్, ఆ ఈజ్ అండ్ స్వీట్నెస్ చూసి చాలా రోజులు అయిపోయింది భయ్య. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ మనకి ఖచ్చితంగా డబల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం మాత్రం పక్కా అనిపిస్తుంది. ఇంకా కీర్తి సురేష్ యాస్ బుజ్జి ఈ రోల్కి తన వాయిస్ తప్ప ఇంకా ఎవరి వాయిస్ సెట్ అయ్యేది కాదేమో అనిపించింది భయ్య నాకైతే. టూ క్యూట్ అండ్ స్పాట్ ఆన్ డైలాగ్ డెలివరీతో అదరగొట్టేశారు. యానిమేషన్ కోసం కల్కి టీమ్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో వర్క్ చేశారు. దే డిడ్ ఏ ఫ్యాబులస్ జాబ్. మనలో చాలామందికి ఫేవరెట్ అయిన చోటా భీమ్ వీళ్ళ యానిమేషన్స్లో ఒకటి. యానిమేషన్ లుక్ షార్ప్ అండ్ కూల్, మూవీ థీమ్కి పర్ఫెక్ట్గా సింక్ అయిందనిపించింది. ఆ స్టైల్ అండ్ ఈజ్ని కూడా చాలా బాగా చూపించారు. 2896 కాశీని డీటెయిల్డ్గా చాలా రిలవెంట్గా ఇమాజిన్ చేశారు. ఆ స్ట్రీట్స్ కానీ, బ్యాటిల్ ఫీల్డ్ కానీ, స్పేస్ షిప్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ వెరీ వెల్. ఈ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2.75. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా.